బర్నీ, ఎవ్వరూ ఏమీ అనకుండా ఏడిస్తే నీకు పిచ్చనుకుంటారే. ఊరుకోమ్మా, ఊరుకో. రేపటి నుంచి అందరూ అనుకుంటారు బావకి దానికి ఏదో సంబంధం ఉందని. అచ్చి, అదెక్కడా నువ్వెక్కడే? నీకు దానికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అంటే నేను నక్కనమ్మా? అలా అనుకుంటున్నావా? మరది పున్నాగా, దాని పేరులోనే నాగలోకం ఉంది. అంటే నేను నక్కననేగా? నీకు మీ నాన్న పోలికలు ఎందుకొచ్చాయో నాకిప్పుడు అర్థమైంది. ఇద్దరూ అంతే, అస్సలు ఆలోచించరు. నువ్వు పెద్ద గొప్పగా ఆలోచిస్తావని అడవిలో అది బావ కింద మీద పడి ఉన్న ఊరుకున్నావు. అది ప్రమాదమే. అది ఇంకా ప్రమాదం అమ్మా. ఇద్దరెంత క్లోజ్ అవుతున్నారో నువ్వే చూస్తున్నావు కదమ్మా. బావ దాని కాళ్లకు పట్టీలు కూడా పెట్టాడు. అది ఏం చెప్తే అది వింటున్నాడు. ఆఖరికి ప్రేమించమంటే ప్రేమించేస్తాడేమోనమ్మా. ఇక బావ నాకు దక్కడమ్మా, దక్కడు. పాతికేళ్ల వయసు కదా, ఆకర్షణతో అలమటించిపోతాడంతే. ప్రేమించటం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. వ్యవహారం ముదిరిపోతున్నట్టనిపిస్తోందని మా అన్నకి చెప్పానే అనుకో, వెంటనే నీకు అనిరుద్ధ్కి నిశ్చితార్థం జరిపిస్తాడు. బావ ఒప్పుకుంటాడమ్మా? అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదే. పద. అత్త, నువ్వు నాకేమైనా కొత్త? నీ మెంటల్ కూతురికి నేనంటే కోపం వచ్చేలా, అసహ్యం పుట్టేలా చేస్తాను. మీ నుండి తప్పించుకోవడానికి మీరు తిట్టుకుంటున్న పున్నాగనే వాడుకుంటాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,